చంద్రకళ నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది. నా బిడ్డ పెళ్ళి నీ కళ్యాణ పత్రం పైసలకి నేను అప్లై చేసిన మా గ్రామము గడ్డం చోటు అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి 7,000 రూపాయలు కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమైంది. నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది 2 రోజులకు చెక్ తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో ఏం చెప్పాను ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నన్ను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్లో గౌడ శ్రీను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. అత్త అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి వాళ్ళు కళ్యాణ పత్రం పైసల కిందనే వాళ్ళు ఇచ్చిండ్రు మాకు 1,00,000 రూపాయలు. అవి ఇంకా అసలు ఒకటి 2 రూపాయలు నెలకు 2,000 రూపాయలు దయచేసి సార్ మీరు నన్ను కరుణించింది. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు ఉంటారు. కరుణించి దయచేసి సార్. అమ్మాయిని చెప్పింది కదా, టీవీలో ఏమని చెప్పింది? నువ్వు టీవీ రికార్డ్ చేసింది 7,000 నువ్వు తీసుకొని చెప్పింది ఆల్రెడీ. అదే టీవీలో చెప్పినావు కదా మా అక్కడ మాట ఇక్కడ మాట ఎందుకు వినలేదు? ఎందుకు మాట్లాడిన వాళ్ళు నేనేమంటున్నాను? అయ్యో ఏమంటున్నా అయ్యో అమ్మా నేనేమంటలేను. నువ్వు మాట్లాడితే ఎట్టో పోతుంది. అది ఎందుకు మాట్లాడు ఎట్లా మరి? నువ్వు మళ్ళీ మాట్లాడు. ఆయన మాట్లాడు మళ్ళీ మాట్లాడబెట్టు.